ఆయన నల్లమల అడవుల్లో క్రూర మృగాలతో తిరిగిన అన్నడా అన్న భయపడకురే. ఆయన ఏం చూడరు, వీడియోలో వాళ్ళు చూడరు. అన్నాడు కదా, క్రూర మృగాలను చూసినా నల్లమల అడవుల్లో పెరిగినా అని చెప్పారంటే నిజంగా నేను నల్లమల అడవులు ఇది ఒక్కసారి మాట్లాడలేదు. చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి గారు నేను నల్లమల అడవుల్లో పెరిగిన, పులులతో చెలగాటాలాడిన, క్రూర మృగాలతో ఆటలాడిన అని చెప్పనంటే నేను ఎప్పుడు అనుకునేది ఏమైనా మొగిలి అని, మనకు చిన్నప్పుడు మొగిలి అని ఒక సీరియల్ వస్తుండే. ఇదేమన్నా మొగిలి లెక్క నల్లమల అడవుల్లో ఎవరిని వదిలేసిపోయిన రాయింది ఈయన వదిలేస్తే అక్కడ ఏమన్నా తొడేళ్లతోటి ఎలుగుబంట్లతోటి ఏమైనా పెరిగిండా, మరి ఎట్లా ఊకే ఆ మాట ఎందుకు వస్తుంది అని చెప్పాను. లేదు టార్జన్ ది ఏప్ మ్యాన్ అని చెప్పాను, అట్లేమన్నా టార్జన్ లెక్క ఉండే, టార్జన్ లెక్క కూడా లేడు, అది వేరు ముచ్చట. నేను ఇగో రేవంత్ రెడ్డి గారు వినాలని చెప్తున్నా, ఊకే దయచేసి అట్లా మాట్లాడకండి. దిస్ ఇస్ ద ఫ్యూడల్ లాంగ్వేజ్. నేను క్రూర మృగాలతో పెరిగినానంటే నేను అంత క్రూరుణ్ణి అని చెప్పుకోవడం కోసం అనమాట. ఒక పాలకుడు సౌమ్యంగా ఉండాలి, ఆర్ద్రతతో ఉండాలి, మానవత్వంతో ఉండాలి, దార్శనికతతో ఉండాలి. అది వదిలిపెట్టి నేను క్రూర మృగాలతో ఎవని భయం అవుతుంది? నువ్వు పులితో ఆడుకో, నక్కతో ఆడుకో, ఎలుగుబంటితో ఆడుకో, ఎవని భయం అవుద్దా? సర్కస్లో కూడా చాలామంది పొద్దున్న లేస్తే పుల్లకు భోజనాలు పెడతా ఉన్నారు, వాళ్ళు కూడా చూసినా అంటారు. ఇది ఏది మరి?